నమస్తే విధిని స్వాగతం లక్ష్యం సమాజేతం. మరి ఈరోజు మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా చౌటుప్పల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ 11, 12 వార్డులో మరి హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ మరి చిత్త ప్రభాకర్ గారు, ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి ప్రస్తుతం మనతోటున్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారము? సో ఇక్కడ మెజార్టీ ప్రజలు ఏమంటారు? ఇంటింటికి కూడా తిరుగుతున్నారు కదా, ఏమంటారు? చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 11, 12 వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు మేము ఏ ఇంటికి వెళ్ళినా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం. కేసీఆర్ గారు మాకు అందిస్తున్నటువంటి సంక్షేమం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఖచ్చితంగా మా పెద్ద కొడుకు కేసీఆర్ గారికి ఓటేస్తాం. కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తాం. ఈరోజు మా నియోజకవర్గానికి కానీ మా పట్టణానికి అభివృద్ధి ముఖ్యం. గతంలో మేము తెలుసో తెలియకనో మేము పొరపాటున వేసిన ఓటును ఈసారి ఖచ్చితంగా దాని కారు గుర్తుకే ఓటేస్తాం. పెద్ద మెజార్టీని ఇస్తాం. మా ప్రాంతం అభివృద్ధి కావాలి, మా వార్డులు అభివృద్ధి కావాలి, మాకు ఇంకా మరింత సంక్షేమాన్ని అందించేటటువంటి మా పెద్ద కొడుకు కావాలని చెప్పననే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు దీవిస్తూ వాళ్ళ హక్కున చేర్చుకుంటూ ఖచ్చితంగా మీ వెనకాల మేము ఉంటాం, మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పనని తెలియజేస్తూ ఉన్నారు. కేంద్రానికి ఎదిరించేటందుకు కేసీఆర్ కావాలి కానీ మునుగోడులో ఎదిరించేటందుకు రాజగోపాల్ రెడ్డి వద్దంటారా ప్రజలు? రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తి స్వార్థంతో, తన కుటుంబ స్వార్థంతో బీజేపీ ఎదజల్లినటువంటి 18,000 కోట్ల కాంట్రాక్ట్ను ఈరోజు చేజిక్కించుకొని రాజీనామా చేసి బీజేపీ తరఫున అభ్యర్థిగా అయిండు. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే ఆయన చేత ఒరిగేది లేదు. గతంలో కూడా జరిగినటువంటి దుబ్బాక ఎన్నికలు కానీ హుజురాబాద్ ఎన్నికల్లో కూడా శుష్క వాగ్దానాలు చేసి ఉత్తుత్త వాగ్దానాలతో మమ్మల్ని ఈరోజు మోసం చేయడానికి ఇక్కడ ఒక ఎన్నిక పెట్టిరు తప్పించి అక్కడ దుబ్బాకలో చేనేతకు సంబంధించినటువంటి వాళ్ళకి ట్రస్ట్ పెట్టి 5 నెలల్లో మేము వాళ్ళని ఆదుకుంటామని చెప్పిండు అక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావు. బీడీ కార్మికులకు సంబంధించి నేను అండగా ఉంటా, మీకు కూడా ఆపద వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి మీకు ఆపదలో నేను ఆదుకుంటా అని అన్నాడు. రైతులకైతే ఏకంగా 2 ఎడ్లు నాగలు ఇస్తా అని చెప్పనని మాట్లాడిండు. 5 నెలలు చేస్తా అని చెప్పనన్నటువంటిది ఏది కూడా అమలు చేయకపోగా నేను ఎప్పుడు అనలేదని చెప్పనన్నాడు. తీరా 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పనని మాట్లాడండి దుబ్బాకలో. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 19 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉంటే ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా కనీసం 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మహారాష్ట్ర, అదే కర్ణాటక, గుజరాత్లో 800 దాటినటువంటి పెన్షన్ ఇక్కడ 3,000 ఇస్తామని ఉత్తుత్త మాటలు, ఉచిత వాగ్దానాలు, శుష్కప్రియాలతో కాలం వెళ్ళగొడుతున్నారు తప్పించి ఇంకోటి కాదు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఈ 4 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు. రేపొక సంవత్సరంలో ఒరిగేది చేసేది ఏమీ లేదు. ఈరోజు ఎంతసేపు మేము గద్దెనెక్కాలి, ముఖ్యమంత్రి కావాలన్న తపన తప్పించి ఇంకోటి కాదు. ఈరోజు చేసేది ఏముంది, వాళ్ళు ఒరిగబెట్టేది ఏముంది, వాళ్ళు ఈరోజు ఏదో వాళ్ళు చేస్తామని చెప్పననే దానికి ఒక మాట మన ముందరనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఆయన నిలబడ్డప్పుడు 2018లో నా దగ్గర బోలెడని డబ్బులు ఉన్నాయి, అభివృద్ధి నేను సొంతంగా నా డబ్బులతో చేపిస్తా, ఆలయాలు కట్టిస్తా, గుళ్ళు కట్టిస్తా అని చెప్పనని ఉత్తుత్త వాగ్దానాలు చేసిండనే విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు గుర్తుకు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు ఖచ్చితంగా బీజేపీ పార్టీని కానీ మన రాజగోపాల్ రెడ్డిని కానీ ఖచ్చితంగా తుంగల దొక్కుతారనే పూర్తి ఆత్మవిశ్వాసం మాకుంది. రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదంట. రాజగోపాల్ రెడ్డి 4 సంవత్సరాల్లో చేసిందేందో ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలి. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలే తిరగలేదని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, పట్టణ ప్రజలు వాళ్ళే ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. చేసిందేంది, ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలి, ముఖ్యమంత్రిని దుమ్మెత్తిపోయాలి. ఉదాహరణకి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉన్నారు, బహిరంగ సభలు పెడతా ఉన్నారు, రోడ్ షోలు పెడతా ఉన్నారు. వాళ్ళ ఏకైక ఏజెండా ముఖ్యమంత్రి గారిని తిట్టాలి, ప్రభుత్వం గారిని తిట్టాలి. ఈరోజు ప్రభుత్వం కనుక చేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య 75 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్య గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించుకున్నాక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ని ఈరోజు తరిమి కొట్టేటటువంటి భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నాడు. నేనేం చేయలేకపోతే నన్ను ఓడగొట్టేందుకు సీఎంతో సహా 88 మంది ఎమ్మెల్యేలు ఎందుకు, 16 మంది మినిస్టర్లు ఎందుకు, 15 మంది మరి ఎంపీలు ఎందుకు, వీళ్ళందరూ వచ్చి మరి నన్ను ఎందుకు ఓడగొట్టాలని ప్లాన్ ఎందుకు చేస్తారు అంటే నేనేం చేయకపోతే ఒక బక్కచల్లని వ్యక్తిని అని అంటుండగా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, మేమేదో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ వాదన, తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి బీజేపీ గ్లోబల్ ప్రచారం, వాళ్ళ మాయమాటలు,
వాళ్ళు చెయ్యని దాన్ని మసిమూసి బానడకాయ చేసే ఆలోచనను ఇక్కడ ప్రవేశపెడతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మోసపోవద్దు. ఇగో మన ముఖ్యమంత్రి గారు ఇది చేస్తున్నారు, మనం తెలంగాణ సాధించుకున్న, తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం, పోరాటం చేసి సాధించుకున్నాం, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో మనం కూడా భాగస్వాములం. మన తెలంగాణ మనం కాపాడుకుందాం. సాధించుకున్న తెలంగాణ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్నటువంటి తెలంగాణలో మనం కూడా పాత్రలం. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి వాళ్ళేదో మాయమాటలు చెప్తున్న దానికి మోసపోవద్దు. ఈ పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం, ముఖ్యమంత్రికి మరింత బలం చేకూరేటట్టుగా మనం అండగా ఉందామని చెప్పుకోవడానికి వచ్చినాం తప్పించి ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం లేకనా ఈ నియోజకవర్గ ప్రజలకు ఒకసారి అయితే ఆల్రెడీ 2014లో గెలిపించిన తర్వాత ఈ ప్రాంతంలో ఏం జరిగిందనేది కూడా అందరికీ తెలుసు కదా. కేసీఆర్ కుటుంబంతో పాటు మా కుటుంబంలో కూడా తెలంగాణ ఉద్యమంలో మరి రాజీనామా చేయడం కూడా జరిగింది. నేను కూడా పార్లమెంట్లో మరి చాలా తెలిసి అందరికి తెలిసిన విషయం, కేసీఆర్ కూడా నేను కోట్ల ఉద్యమంలో రూపాయలు కూడా ఇచ్చానని బహిరంగంగా చెప్తున్నారుగా. ఇప్పుడు శుష్క వాగ్దానాలు, ఉత్తుత్త మాటలు, జూట మాటలు మాట్లాడటానికి కరెక్ట్గా ఇప్పుడు జూటా పార్టీలో జాయిన్ అయినారు కాబట్టి ఇప్పుడు ఎంతనైనా మాట్లాడచ్చు. వాళ్ళు బీజేపీ అంటేనే జూటా పార్టీ, జుమ్లా పార్టీ. వాళ్ళు చేసింది చెప్పరు, చేయంది మాట్లాడతారంతా. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా మేమే చేస్తున్నామని మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళ జూటా మాటలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మరు. ఈరోజు కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సందర్భంలో కూడా అందరూ రాజీనామా చేస్తే బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే నిజామాబాద్కు సంబంధించి రాజీనామా చేస్తే ఈయన మడమ తిప్పి వీపు చూపించేసి పరిగెత్తిన విషయం తెలియదా? వీళ్ళు చేసేదేంది, చేస్తున్నదేంది వాళ్ళకే ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణకు సంబంధించి ఎంతసేపు ఒక మాయమాటలు, మోసపూరిత మాటలు చెప్పాలి. తెలంగాణలో కూడా ఒక విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులను దింపాలి, ఇక్కడ మనశ్శాంతి లేకుండా అలజడులను సృష్టించాలన్న ఒక దుర్మార్గపు ఆలోచనతోటే ఉన్నారు. బీజేపీ పార్టీని ప్రజలు నమ్మరు కాక నమ్మరు. ఒక ఉదాహరణ, ఇది ఉద్యమాల గడ్డ, పోరాటాలు చేసినటువంటి గడ్డ. ఈరోజు నిజాం నిరంకుశత్వానికి ఈరోజు సాయుధ పోరాటం చేసి పోరాడి ఈరోజు వాళ్ళ శక్తిని చాటుకున్నటువంటి గడ్డ. ఈరోజు వాళ్ళని ఎవరు నమ్ముతారు? వాళ్ళ జూటా మాటలు నమ్మే పరిస్థితి ఉండదనేది కూడా మీ ద్వారా తెలియజేస్తాం. మీరన్నట్టే ఇక్కడ ప్రజలు నిజంగానే ఉద్యమకారులు కనుకనే ఈ నిజంగా ఈ పౌరుషాల కిల్ల కనుకనే నయా నిజాంను, కేసీఆర్ను పారదోలుతందుకు ప్రజలందరూ ఏకమవుతారని వాళ్ళు కూడా ప్రచారం చేస్తారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నయా నిజాము అవన్నీ పక్కన పెట్టేస్తే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మృత్యు నోట్లోకి వెళ్ళి తెలంగాణ సాధించి తీసుకొచ్చినటువంటి తెలంగాణ మహాత్మా గాంధీ, దాంట్లో రెండో అనుమానం లేదు. ఈరోజు ఈ తెలంగాణను దేశం మొత్తం ఉదాహరణ ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి పథకాలు, మన దగ్గర ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, మన దగ్గర జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈరోజు దేశం ఈరోజు పొగుడుతూ ఉన్నటువంటి సందర్భం. నీతి ఆయోగ్ కూడా ఎంతో గొప్పగా కొనియాడినటువంటి సందర్భం. ఒక ఉదాహరణ మాట్లాడుకుందాం. ఈరోజు సంక్షేమంలో ఈరోజు ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, వితంతువులకు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం, బోధకాలకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం, ఎయిడ్స్ పేషెంట్కి పెన్షన్ ఇస్తూ ఉన్నాం, ఈరోజు డయాలసిస్ పేషెంట్కి పెన్షన్ ఇస్తూ ఉన్నాం 2000 రూపాయలు, దివ్యాంగులకైతే ఈరోజు 3000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కడనన్నా బీజేపీ పాలిత ప్రాంతాల్లో 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి ఒక్క రాష్ట్రం చూపించండి. ఈరోజు మనం ఒప్పుకుందాం. రైతులకు సంబంధించి రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం. రైతుకు సంబంధించిన రైతు బంధు దేశంలో కాదు ప్రపంచంలోనే లేదు. ఈరోజు చేనేతకు సంబంధించిన విషయంలో మన దేశంలో స్వతంత్రం సాధించుకోవడానికి చేనేతన్నలు కూడా ఉద్యమం. ఈరోజు స్వదేశీ వస్త్రాలు వద్దు, స్వదేశీ వస్త్రాలు ముద్దు, విదేశీ వస్త్రాలు వద్దనే నినాదంలో ఈరోజు పూర్తి భాగస్వామ్యం పంచుకున్నటువంటి మరి ఈరోజు ఈ ఈ దేశ పద్మశాలీలకు సంబంధించి, చేనేత కార్మికులకు సంబంధించి నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అన్ని పథకాలను రద్దు చేశారు. చివరికి చేనేత నడ్డి విరిచి రోడ్డుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి చేసింది మోడీ ప్రభుత్వం. కానీ ఈరోజు కేసీఆర్ గారు థ్రిఫ్ట్ ఫండ్ ద్వారా వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు. ఈరోజు యార్ని అదే రకంగా రసాయనాల మీద 40% ఇచ్చి ఆదుకుంటున్నారు కేసీఆర్ గారు. ఈరోజు రైతు బీమా తరహాలో ఈరోజు నేతన్న బీమా ప్రవేశపెట్టి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఈరోజు బీమా ద్వారా అందించేటటువంటి పథకాన్ని కూడా ఒక భరోసాను కలిగించినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఈ పథకాలు ఎక్కడన్నా దేశంలో ఉన్నాయా? ఒక్కసారి వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఈరోజు వాళ్ళు ఎంతసేపు పగటి కలలు కంటా ఉన్నారు. విఘ్నులైనటువంటి ప్రజలు
మోసపూరితంగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళ మాటలు ఒక్కటన్నా మేము గిది చేస్తామని చెప్పనని ఈరోజు వరకు మాట్లాడిన మునుగోడులో ఎవరన్నా మేము గిది చేస్తాం ఒక్కటి కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ నియంతృత్వ పోకడకి ఈ నియోజకవర్గంలో బొందబెడతారనేది మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అన్ని రకాల ప్రజలను ఆదుకున్నట్టే మరి యువతను మాత్రం గాలికి వదిలేశారు, వాళ్ళని మద్యం మాంసాలకు గురి చేశారు. 10,000 మందికి 5,000 మందికి ఒక మద్యం షాప్ ఓపెన్ చేపించి యువతను పక్కదారి పట్టిస్తున్నటువంటి పార్టీ కూడా మీదే అని కూడా విమర్శిస్తురుగా. ఇప్పుడు మద్యం ఈరోజు పుట్టింది కాదు, మద్యాన్ని ఈరోజే అమలు చేస్తున్నటువంటి పథకం కాదు. మద్యానికి సంబంధించినటువంటి విషయంలో షాపులకు సంబంధించిన విషయంలో వాళ్ళకి దామాషా ప్రకారం కానీ లేకపోతే ఆ ఇచ్చే దాంట్లో కొంత రిజర్వేషన్లు కూడా కల్పించున్నారు కదా ఎస్సీలకు కానీ గౌడ్లకు కానీ. ఈరోజు దాన్ని ఏదో పూర్తిగా భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో నీతులు వల్లిచ్చేసి వాళ్ళు మాట్లాడటం అనేది ఎవరు కూడా రిసీవ్ చేసుకోరు. అది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇక్కడనేనా, రాష్ట్రం మొత్తంలోనా, దేశం మొత్తంలోనా? అంటే కేటీఆర్ రిజైన్ చేసి నా మీద పోటీ చేయమని రాత్రి సవాల్ విసిరిండు రాజగోపాల్. దీనికి ఏం మాట్లాడుతుంది? ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ తీసుకోవాలన్న దత్తత అంటుండు. ఇక్కడ పెట్టిన క్యాండిడేట్ డమ్మినా అని కూడా సవాల్ విసిరిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడే ఉత్తుత్త మాటలు, శుష్క వాగ్దానాలు, అదేమో దాని గురించి మాట్లాడితే ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. 3వ తారీఖు నాడు జరిగే రిజల్ట్ చెప్తారు కదా ప్రజలు. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు నిర్ణేతలు ప్రజాదేవుళ్ళ తీర్పుకు ఎంతటి వాడైనా శిరసావహించాల్సిందే. 3వ తారీఖు నాడు వచ్చే రిజల్ట్ సరైన బుద్ధి చెప్తుంది, దాంట్లో రెండో ఆలోచన లేదు. 6 తారీఖు తర్వాత చింత ప్రభాకర్ ఇక్కడ వచ్చి తిరుగుతాడా? మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను సేవ్ చేసేందుకు మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడుతో మమేకమవుతారు? ఇప్పుడు నేను ఒక చేనేతకు సంబంధించినటువంటి చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ను. నేను ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలకి, నేత కార్మికులందరికీ ఒక భరోసాని, నేను ఇచ్చిన ప్రతి మాట గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృతనిశ్చయంతో చిత్తశుద్ధితో పనిచేస్తా. ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి చేనేతను కాపాడుకోవటానికి సంబంధించి నా వంతు నా సర్వశక్తులు అడ్డుతా. మిగతా వాళ్ళు చాలామంది ప్రవృత్తిలో ఉన్నారు, పద్మశాలీలు ఉన్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేనేదో మడమ దిప్తా, నేను ఎక్కడికో రానని కాదు. రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి చేనేత రంగంలో నేను పాత్రుడినై, భాగస్వామినై, వాళ్ళ కష్టాలు దూరం తీర్చడంలో నేను పాత్రుడిని అవుతా. థ్యాంక్ యూ.